ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌర్య యూట్యూబ్ ఛానల్. సో మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఏమీ లేదండి, వీడియోలోకి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు దరఖాస్తు చేసే అవకాశం అయితే కల్పించింది. సో అసలు మనం ఈ రేషన్ కార్డుకి మనం అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఉండవలసిన ముఖ్యమైన ఆధారాలు ఏంటంటే మెయిన్గా అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత వచ్చేసి భార్య యొక్క ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా భర్త యొక్క ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత వచ్చేసి భార్య యొక్క కుటుంబం ఉంటుంది కదా, సో ఆవిడ ముందు ఒక రేషన్ కార్డులో ఉంటారు కదా ఆ రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా భర్త యొక్క కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు అయితే ఉండాలి. సో ఇందులో మీకు నేను మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇది నేను ఆల్రెడీ మేము రేషన్ కార్డుకి అప్లై చేయడానికి లాస్ట్ జగన్ గవర్నమెంట్లో మేము మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే చేయించుకున్నాము. సో మేము మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకున్న తర్వాత రేషన్ కార్డుకి అయితే అప్లై చేసాము. అప్పుడు మేము చాలా ఎండింగ్లోని ఎలక్షన్స్కి దగ్గరికి వచ్చేసరికి మేము అప్లై చేసాము, అందువల్ల అప్పుడు మాకు రేషన్ కార్డు అయితే రాలేదు. సో మేము ఏ విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకునే అనుభవం అయితే మాకు ఉంది. సో ఆ టైంలో మేము మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము, ఎందుకంటే మాకు దాని మీద పూర్తి అవగాహన లేక ఆ సర్టిఫికేట్ అప్లై చేసిన తర్వాత అది ఎలాగ అప్లై చేయాలనే దాని మీద పూర్తి నాలెడ్జ్ అయితే నాకు వచ్చింది. సో దాని గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ వధువు ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఆవిడ ఉన్న ప్లేస్ స్థానికంగా ఉన్న డివిజన్లో చేయించుకోవచ్చు, లేకపోతే వరుడు వాళ్ళ డివిజన్ పరిధిలోనే చేసుకోవచ్చు. సో 2 డివిజన్ పరిధిలోనే చేసుకోవచ్చు. మా హస్బెండ్ సో మీరు కూడా మీ ఊరు ఏ డివిజన్లోకి వెళ్తుందో ఆ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్లోని మీరు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ని నమోదు చేయించుకోవాలి. సో మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి మన దగ్గర ఉండవలసిన ముఖ్యమైన ఆధారాలు వచ్చేసి ఫస్ట్ వధువు యొక్క ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి, అదేవిధంగా వరుడు యొక్క ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత వధువు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే వాళ్ళ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా అట్ ది సేమ్ వరుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. ఈ విధంగా వధువు యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా వరుడు కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు జిరాక్స్ అయితే మీ దగ్గర ఉండాలి. సో వీటితో పాటు మన పెళ్లికి సంబంధించిన 3 ఆధారాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఇన్విటేషన్ కార్డ్ అనేది ఉండాలి, అంటే పెళ్లి పత్రిక అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతో పాటుగా మనకి 3 ఫోటోలు ఉండాలి. ఫస్ట్ ఫోటో వచ్చేసి తాళిబట్టు కడతారు కదా, సో అప్పుడు ఫోటో ఉండాలి. అదేవిధంగా మనం జీలకర్ర బెల్లం పెడతాం కదా, సో జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటో ఒకటి ఉండాలి. అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో ఉండాలి. సో ఈ 3 ఫోటోలు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మనకి ఇంకా ఉండాల్సింది ఏంటంటే అఫిడవిట్. సో అఫిడవిట్ అంటే ఏమీ లేదండి, మీరు ఎక్కడైతే మీకు ఎవరైతే పెళ్లి చేశారో ఆ పెళ్లి యొక్క పంతులు లేదా చర్చ్ ఆ మతాధికారులు ఏంటంటే మనకి ఒక సర్టిఫికెట్ అనేది ఇస్తారు, అది మనం కనుక వెళ్ళి అడిగితే వాళ్ళు రాసిస్తారు. సో కంపల్సరీగా అది కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాత సో మనం ఏం చేయాలంటే ముందుగా ఫామ్స్ అన్ని పట్టుకొని రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో రిజిస్టర్ ఆఫీస్లోని మనకి ఒక ఫామ్ అనేది ఇస్తారు, ఆ ఫామ్ని అయితే మనం ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఖచ్చితంగా భర్త భార్య ఇద్దరి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి. సో దాని మీద స్టిక్ చేసిన తర్వాత అందులో ఉన్న వివరాలన్నీ ఫిలప్ చేయాలి. సో ఫిలప్ చేసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా 3 సాక్షులు అయితే మనం తీసుకెళ్ళాలి. సో 3 సాక్షులు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సాక్షుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారన్నమాట. సో మమ్మల్ని వచ్చేసి సో మేమైతే ఏం చేసామంటే 3 సాక్షుల కింద తెలివిగా మా ఆయన ఏం చేశారంటే, మేము తుల్లో ఉంటాం కదా, సో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళాము. వాళ్ళు రిలేషన్స్ని అడిగారు, మీకేమవుతారు మీరేమవుతారు అనేసి. సో అలా చెప్పడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఫస్ట్ మేము చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్ని కాకుండా ఫ్యామిలీనే తీసుకెళ్ళి ఉంటే సరిపోద్ది. సో ఆయన ఏమన్నారంటే ఫ్యామిలీస్నే తీసుకురావాలి, ఇలా ఫ్రెండ్స్ని తీసుకురాకూడదని చెప్పారు. సో మేము నెక్స్ట్ ఏం చేసామంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వెళ్ళాము. సో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ 2 ఉండాలి. సో మీరు ఫస్ట్ ఫామ్స్ తీసుకున్నారు కదా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళంటే అక్కడే మీకు సాక్షులకు సంబంధించిన వివరాలను కూడా పూర్తి చేయడానికి ఫామ్స్ అయితే ఇస్తారు. సో కంపల్సరీగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఒక జిరాక్స్ వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో మనకి మ్యారేజ్ సర్టిఫికేట్కి వచ్చేసి భర్తకి భార్యకి కలిపి ఒక ఫామ్ అయితే ఇస్తారు. అదేవిధంగా మీరు 3 సాక్షులు తీసుకెళ్ళాలి, అందులో ఖచ్చితంగా 2 మీ కుటుంబ సభ్యులు అయి ఉండే విధంగా చూసుకోండి. సో వాళ్ళకి 3 ఫామ్స్ అయితే ఇస్తారు. మొత్తం ఈ టోటల్ ఫామ్స్ అన్ని మనం ఫిలప్ చేసి అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసర్కి ఇస్తే ఆయన మనల్ని సో కొన్ని క్వశ్చన్స్ వేస్తారని చెప్పాను కదా, క్వశ్చన్స్ వేసిన తర్వాత
సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఒక 10 days తర్వాత రమ్మనమో లేకపోతే 14 days తర్వాత రమ్మనమో చెప్తారు. అప్పుడు వెళ్తే మన మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మనకి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ విధంగా ఫాలో అవ్వండి. అదే అంటే ఏం లేదండి, మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో స్లాట్ అంటే ఏంటనుకుంటున్నారా, సో మీరు ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత సో మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై, ఏపీ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లైయింగ్ అని కొడితే వస్తుంది. సో మీరు అలా వెళ్ళినప్పుడు సో మీరు ఏం చెప్పాను, ముందు ఒక రోజు వెళ్ళి మనం అప్లికేషన్స్ అనేవి తీసుకోవాలని చెప్పాను కదా. సో అలా కాకుండా మీరు ఏంటంటే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లో మనం అక్కడ తీసుకునే అప్లికేషన్సే మనకి ఆన్లైన్లో వచ్చేస్తాయి అన్నమాట. మన ఇంట్లో ఉండి మనం వాటిని ఫిలప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫిలప్ చేసుకున్న తర్వాత దాన్నే మనం స్లాట్ బుక్ చేసుకోవడం అంటారు. సో ఈ విధంగా స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. సో గూగుల్లోకి వెళ్ళి ఏపీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆన్లైన్ అప్లై అని మనం సెర్చ్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం డిస్ట్రిక్ట్స్ లిస్ట్ అయితే వచ్చింది. సో మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మాది అనకాపల్లి డిస్ట్రిక్ట్, అందుకే మేము ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అండ్ సో మున్సిపాలిటీ వచ్చేసి నర్సీపట్నం. సో నెక్స్ట్ అయితే మనకి ఇలాగ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత సో అక్కడ మెయిన్ ఆఫీస్కి మనం పెడుతుంది రిజిస్టర్ ఆఫీసు, కాబట్టి మెయిన్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో మేమైతే ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇక్కడ స్ట్రీట్ అడిగింది, నెక్స్ట్ వచ్చేసి కాలనీ అడుగుతుంది, సిటీ వచ్చేసి నర్సీపట్నం. సో వెన్యూ ఆఫ్ మ్యారేజ్ ఎక్కడ జరిగింది అడిగింది, మాది ఫంక్షన్ హాల్లో జరిగింది. సో ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఆ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందో ఆ సిటీ నేమ్ రాయాలి. మన మ్యారేజ్ ఎక్కడ జరిగిందో దాని ఆఫీస్ యొక్క అడ్రస్ మొత్తం అవన్నీ అడుగుతుంది. సో స్టేట్ ఆఫ్ మ్యారేజ్, రెసిడెన్షియల్ మ్యారేజ్ లోకల్లో జరిగిందా, సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అడ్రస్ అవన్నీ అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్రైడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఫుల్ నేము, ఫాదర్ నేము, రీజియను. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫిలప్ చేయాలి. తర్వాత బ్రైడ్ గ్రూమ్. సో ఇక్కడ విట్నెస్ అంటే ఎవరైతే సాక్షులు ఉంటారు కదా వాళ్ళు సంతకం పెడతారు కదా మనకి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఫిలప్ అయితే చేయాలి. సో మనమైతే 3 సాక్షులను తీసుకెళ్ళాలనుకున్నాం కదా. సో ఆ 3 సాక్షుల యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళతో ఉన్న మనకి రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఎంత, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ ఫామ్లో అడుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే చెక్ లిస్ట్, ఇక్కడ మనం కొన్ని ఫామ్స్ అయితే అటాచ్ చేయాలి. సో మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, బ్రైడ్ గ్రూమ్, సో వాళ్ళ ఫొటోసు, సో స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మాక్ లిస్ట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, సో అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ మనం ఫైల్లో అయితే అటాచ్ చేయాలి. సో ఈ విధంగా మనం సబ్మిట్ అయితే చేయాలి. సో ఇప్పటి వరకు మీరు మా వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాము. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈ విధంగా టోటల్ ప్రాసెస్ అంతా మీరు చేసిన తర్వాత వాళ్ళకి మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్కి కనుక మీరు సాక్షులు తీసుకొని వెళ్తే కనుక మనకి వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తారు. రిజిస్టర్ ఆఫీసర్ మనకి వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో అలా వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా 10 to 15 daysలో వస్తుంది. సో థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బాయ్.